హాయ్ స్టూడెంట్స్, నిన్న రాసిన అసైన్మెంట్ సొల్యూషన్స్ ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x² - 1/sin²x. ఇది ప్రాబ్లం. దీని యొక్క లిమిట్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనం ఎక్స్ 0కి టెండ్ చేస్తే 1/x² దేనికి టెండ్ అవుతుంది? ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. 1/sin²x దేనికి టెండ్ అవుతుంది? ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. మరి ఏం తెలుసు మనకి? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇది ఇండిటర్మినెంట్ ఫామ్. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అనేది ఇండిటర్మినెంట్ ఫామ్. కాబట్టి ఇది డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి ఫస్ట్. అంచేత మనం ఏం చేస్తామంటే దీన్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చాలంటే మన దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే ఎల్సిఎం చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ లేదు, స్టాండర్డ్ ఫామ్ లేదు, దీంట్లో స్టాండర్డ్ ఫామ్ అప్లై చేయడానికి లేదు, ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయడానికి లేదు. ఇంకా వేరేగా ఏముంది అంటే ఒకసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఎల్సిఎం చేస్తే x² × sin²x, ఇక్కడ sin²x - x² ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే a² - b² అనే ఫార్మేట్లో ఉండేది. a + b అంటే a - b అని రాయొచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a + b అంటే ఎంత? sin x + x. a - b అంటే sin x - x, sin x - x. బై డినామినేటర్ ఏముంది? x² sin²x, x² sin²x. ఇది డినామినేటర్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఎల్ హాస్పిటల్ రూల్ 0/0 ఫామ్ వచ్చింది, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. కానీ అది అంత సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకనంటే sin x డెరివేటివ్ cos x, మళ్ళీ x డెరివేటివ్ 1, ఇలా మళ్ళీ sin x డెరివేటివ్ cos x - x డెరివేటివ్ 1, మళ్ళీ 0 అప్లై చేస్తే న్యూమరేటర్ 0, డినామినేటర్ మళ్ళీ 0 అవుతుంది. సో ఇది లెంగ్దీ ప్రాసెస్. ఇది కొంచెం ఎల్ హాస్పిటల్ రూల్ కొంచెం లెంగ్దీగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఎల్ హాస్పిటల్ రూల్ సాధ్యమైతే చేయొచ్చు, కొంచెం లెంగ్దీ అనిపిస్తుంది. నేను sin x ఎక్స్పెన్షన్ రాస్తాను. sin x ఎక్స్పెన్షన్ మనకు తెలుసు కదా. sin x యొక్క ఎక్స్పెన్షన్ ఏంటి? sin x = x - x² / 2 x³ / 3 ప్లస్ x⁴ / 5 మైనస్ x⁴ / 7 ప్లస్ అండ్ సో ఆన్. ఇది sin x యొక్క ఎక్స్పెన్షన్. అప్పుడు sin x ఎక్స్పెన్షన్ ఇక్కడ రాస్తే మనకి ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x యొక్క ఎక్స్పెన్షన్ ఇక్కడ రాస్తే x - x³ / 3 ప్లస్ x⁴ / 5 మైనస్ అండ్ సో ఆన్. చివరిలో ఏమొస్తుందంటే ప్లస్ x వస్తుంది. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే sin xని x - x² / 2 x³ / 3 ప్లస్ x⁴ / 5 మైనస్ అండ్ సో ఆన్. చివరిలో మైనస్ x వస్తుంది. హోల్ బై మనకి ఏదైతే డినామినేటర్ ఉందో x² sin²x. ఇప్పుడు మనకి ఇందులో x క్యాన్సిల్ అయిపోద్ది, సెకండ్ టర్మ్లో x క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుద్ది అంటే ఈ న్యూమరేటర్ ఫస్ట్ టర్మ్ x + x అంటే 2x అవుతుంది. కాబట్టి ఇక్కడ లిమిట్ x → 0 2x - x³ / 3 ప్లస్ x⁴ / 5 మైనస్ అండ్ సో ఆన్. ఇది ఎక్స్పెన్షన్ ఇలా మారుతుంది. ఇందులో x క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం మిగిలేది ఏంటంటే -x³ / 3 ప్లస్ x⁴ / 5 ప్లస్ అండ్ సో ఆన్, మైనస్ అండ్ సో ఆన్. ఇది ఎక్స్పెన్షన్ బై ఏముంది? డినామినేటర్ ఏముంది? డినామినేటర్లో ఏం మిగులుద్ది అంటే యాజ్ ఇట్ ఈస్గా అది మిగులుద్ది, x² sin²x మిగులుద్ది. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న పరంగా 0 అప్లై చేస్తే ఏమవుద్ది? 0/0 మళ్ళీ వస్తుంది.
ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్లో ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటే కనుక ఇది 1కి టెండ్ అవుతుంది. మరి ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అంటే ఇది ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఇది 1కి టెండ్ అయిపోద్ది. సెపరేట్ చేసి లిమిట్ రాస్తే ఇది 1కి టెండ్ అయిపోద్ది. ఇంకా మిగిలిది ఏమవుతుందంటే డినామినేటర్లో ఎక్స్ పవర్ 4 ఉంది, న్యూమరేటర్లో కూడా ఎక్స్, ఈ రెండు మల్టిప్లై అయితే ఎక్స్ పవర్ 4 టర్మ్ అవుతుంది. అంటే రెండు ఈక్వల్గా పవర్గా ఉన్నప్పుడు సేమ్ టర్ము పవర్ అయినప్పుడు ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే కాన్స్టెంట్ ఫైనైట్ నెంబర్ వస్తుంది అది. సో దీన్ని ఇంకొక స్టెప్ రాస్తే మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఆ 2xతో మల్టిప్లై చేస్తే 2/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 6 అండ్ సో ఆన్ మైనస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. వచ్చే పవర్స్ అన్నీ కూడా దీనికంటే ఎక్కువే ఉండే పవర్స్ వస్తాయి, 4 కంటే ఎక్కువ ఉండే పవర్స్ వస్తాయి. బట్ డినామినేటర్ ఏముంది, ఎక్స్ పవర్ 4 వచ్చింది, ఇంచేది ఇది 1కి టెండ్ అయిపోయింది కాబట్టి. సో ఎక్స్ పవర్ 4తో డివైడ్ చేస్తే ప్రతి టర్మ్ని ఏం మిగులుద్ది, రిమైనింగ్ ఆల్ టర్మ్స్ ఏమవుతాయి, 0కి టెండ్ అయిపోతాయి. ఎక్స్ పవర్ 6 బై ఎక్స్ పవర్ 4, ఫస్ట్ టర్మ్ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ అవుతుందన్నమాట. అది దాని ఆన్సర్. సో సెకండ్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 2లో ఏమొస్తుందండు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ p ఇంటూ సైన్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై n+1. దీని యొక్క లిమిట్ అడిగాడు మాట. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే p అనేది 0కి 1కి మధ్యలో ఉండాలి. అంటే ఒక డెసిమల్ నెంబర్ అన్నమాట p డెసిమల్ నెంబరు. n అనేదేమో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చెందిందంట. ఇది ప్రాబ్లం. చూద్దాం. n పవర్ p బై n+1. n పవర్ p అనేది n అనేది ఏదైనా న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో అలాంటి న్యాచురల్ నెంబర్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. p లేదు, p ఫిక్స్డ్ నెంబరు, 0కి 1కి మధ్యలో ఉండే ఒక ఫిక్స్డ్ నెంబరు. మనకేం తెలిసిందే సైన్ స్క్వేర్ అనేది, సైన్ స్క్వేర్ n ఫ్యాక్టోరియల్ బై n+1 అనమాట. సో సైన్ స్క్వేర్ ఇది శాండ్విచ్ థియరంకి అప్లై చేసేలా ఉంది. ఇంచేతంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఒక బౌండెడ్ ఫంక్షన్. బౌండెడ్నెస్ అంటే దీనికి ఒక మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఉంటాయి. సో క్లియర్లీ మనకి ఏం తెలుసు అంటే సైన్ స్క్వేర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్, n ఎటువంటి నెంబర్ తీసుకున్నా సరే, ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే, దీని వాల్యూ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఆల్వేజ్ లైస్ బిట్వీన్ 0 and 1. ఓకే, వాట్ ఎవర్ ద n ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని n+1తో డివైడ్ చేశాను అనుకోండి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై n+1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+1 అవుతుంది. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి n పవర్ p అనే దాంతో డివైడ్ చేయాలి. n పవర్ pతో మల్టిప్లై చేసామనుకోండి, n పవర్ p అంటే సపోజ్ మనకి n అనేది బాగా పెద్ద నెంబరు, ఒక 10,000 తీసుకున్నాం, 10,000 టెండ్ అయింది అనుకున్నాం. p అనే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉండాలి. p అనే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే రూట్ ఆఫ్, సపోజ్ p అనేదాన్ని నేను 1/2 తీసుకున్నా, అప్పుడు ఏమవుతుంది, రూట్ n ఈజ్ ఈక్వల్ టు 100 అవుద్ది కదా. అట్ ద సేమ్ టైం n+1 అనేది ఎంత అవుతుందంటే 1001 అవుతుంది, 10,001 అవుతుంది, 10,001. సో ఇది ఈ వాల్యూ. అంటే ఏది పెద్దది రెండిట్లో? సో రూట్ n కంటే n+1 పెద్దది కాబట్టి రూట్ n అనే దాంతో మల్టిప్లై చేస్తే క్లియర్గా n పవర్ p లెస్ దాన్ n+1 అని అర్థమవుతుంది. n పవర్ p అనేది n+1 కంటే తక్కువ కాబట్టి ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, n పవర్ p బై n+1 లెస్ దాన్ క్లియర్లీ 1 కంటే తక్కువ. ఇప్పుడు n ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, ఈ వాల్యూ లార్జ్ నెంబర్ టెండ్ అయిపోతుంది. లార్జ్ నెంబర్ టెండ్ అయిపోయినప్పుడు ఇది ఏమవుతుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ 10/0. యాజ్ n టెన్స్ టు 0 అయితే n పవర్ p బై n+1 అనేది ఆల్సో 10/0 అయిపోద్ది, ఇలా టెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మొత్తం ఈక్వేషన్ని పాజిటివ్ నెంబరే కాబట్టి ఇది
మొత్తం n పవర్ pతో మల్టిప్లై చేయండి ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను 0 less than or equal to n power p into sin square of n factorial by n plus 1 less than or equal to n power p by n plus 1 అవుతుంది. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ లిమిట్ n tends to infinity, that implies limit n tends to infinity 0 less than or equal to limit n tends to infinity n power p into sin square of n factorial whole by n plus 1 less than or equal to limit n tends to infinity n power p by n plus 1. సో దీని వాల్యూ 0కి టెండ్ అవుతుంది, దీని వాల్యూ 0 ఆల్రెడీ, కాబట్టి మిడిల్ వన్ దేనికి టెండ్ అవ్వాలి 0కి టెండ్ అవ్వాలి, అది దాని వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇందులో అసైన్మెంట్లో నెంబర్ 3 ఎగ్జాంపుల్. సో ఏమన్నాడంటే ఇది మీరు చేసేయచ్చు, రేషనలైజేషన్ చేస్తే వచ్చేది. థర్డ్ ట్రై చేసేయండి. ఓకే, ఫోర్త్ సమ్ చూడండి. ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చాడు, థర్డ్ సమ్ ఏమంటే ఇక్కడ ఒకసారి చూడండి. సమ్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఎక్స్, ఇది దేనికి టెండ్ అవుతుంది అని ఇచ్చాడు. సో దీన్ని ఏం చేయాలంటే ఇది యాక్చువల్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నమాట. ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నప్పుడు ఇది దేనికి టెండ్ అవుద్ది, ఇన్ఫినిటీ. ఈ ఎక్స్ కూడా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ అంటే ఇండిటర్మినేట్ ఫామ్. దీనికోసం ఏం చేస్తామంటే రేషనలైజేషన్ చేస్తే మీకు ఈజీ అయిపోద్ది. ఇది రేషనలైజేషన్ చేస్తే మీకు ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/x టెన్స్ టు 0 అవుద్ది. అలాగే a/x టెన్స్ టు 0 అవుద్ది. అలాగే b/x² కూడా 10 to 0 అవుద్ది. ఈ వాల్యూస్ అందులో అప్లై చేస్తే మీకు సింప్లిఫై అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 3 ఇది. ప్రాబ్లం నెంబర్ 4. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఏమన్నాడంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 పడిచ్చింది 0 to x² cos of t square dt whole by x sin x మాట. x sin x ఇది మనం చేయాల్సింది. సో ఎలా సాల్వ్ చేయాలి, x 0కి టెండ్ చేస్తే ఈ పైన ఉన్నది 0 to 0 అవుద్ది. 0 to 0 ఇంటిగ్రేషన్ చేస్తే 0 అయిపోద్ది. న్యూమరేటర్ 0కి టెండ్ అయిపోద్ది, డినామినేటర్ కూడా 0కి టెండ్ అయిపోద్ది క్లియర్గా. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, 0/0 ఫామ్ వచ్చేసింది. అంటే ఏం చేయాలి, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ యొక్క డెరివేటివ్ చేయాలి. సో బై అప్లయింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ LH rule we get ఏమొస్తుంది అంటే మనకి న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. అంటే న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 d/dx ఆఫ్ అంటే 0 to x² cos t square dt యొక్క డెరివేటివ్ బై డినామినేటర్ ఏముందంటే x sin x దీని యొక్క డెరివేటివ్ ఇలా రాయాలి. సో ఒక డెఫినెట్ ఇంటిగ్రేషన్కి డెరివేటివ్ చేయాలంటే లైబ్నిజ్ రూల్ అప్లై చేస్తాం. లైబ్నిజ్ రూల్ అప్లై చేస్తే దాన్ని డెరివేటివ్ చేయొచ్చు. లైబ్నిజ్ రూల్ ఎలాగంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కదా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఫస్ట్ అప్పర్ లిమిట్కి డెరివేటివ్ రాయాలి. x² డెరివేటివ్ ఎంత 2x, అప్పర్ లిమిట్కి డెరివేటివ్ చేయాలి. తర్వాత ఈ ఫంక్షనల్లో
ఈ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఈ ఫంక్షన్ అప్పర్ లిమిట్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో అప్పర్ లిమిట్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఎంత ఇక్కడ టీ, ఈ టీ ప్లేస్లో అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ టీ ఉంటే అది. ఇక్కడ ఇదేమో ఎక్స్ స్క్వేర్లో ఉంది, ఇది ఇంటిగ్రేండ్ ఏమో టీలో ఉంది. ఈ టీని దీంతో రీప్లేస్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఏమవుద్ది, దాంతో రీప్లేస్ చేస్తే కాస్ ఆఫ్ టీ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ని అలాగే రీప్లేస్ చేయాలి. అక్కడ స్క్వేర్ ఉందిగా, మరి ఆ స్క్వేర్ రాస్తాం. ఇంకా డిటీ ఏం అవసరం లేదు. మైనస్ మళ్ళీ లోవర్ లిమిట్కి డెరివేటివ్ చేయాలి. లోవర్ లిమిట్ జీరోకి డెరివేటివ్ ఎంత 0. మళ్ళీ దాని పక్కన మళ్ళీ జీరోని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. కాస్ ఆఫ్ 0 స్క్వేర్ అవుతుంది. ఆ టీ ప్లేస్లో జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది లైబ్నిజ్ రూల్ ద్వారా చేయడం. బై డినామినేటర్ ఏముంది, డెరివేటివ్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, 2x ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ టెన్స్ టు 0 అయితే 0కి టెండ్ అయిపోద్ది. కాస్ 0 ఎంత 1కి టెండ్ అయిపోద్ది. కాబట్టి 0/0 మళ్ళీ వచ్చేస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ 0/0 ఫామ్ నుంచి బయటపడేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం కానీ లేకపోతే కామన్ చేసుకుని ఎక్స్ని క్యాన్సిల్ చేయడం కానీ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ని కామన్ చేసేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 బై డినామినేటర్ ఎంత అంటే ఎక్స్ని కామన్ చేసేస్తే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇలా వచ్చింది. ఎక్స్ పోతుంది. అంటే ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ, 2 ఇంటూ కాస్ 0 అంటే 1 బై కాస్ 0 అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 అంటే ఎంత అవుతుంది 2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఆన్సర్. అర్థమైందమ్మా? ఫోర్ అయింది. 5th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 5 చూస్తే మీకు ఏమన్నాడంటే ద ఇంటిజర్ ఎన్ ఫర్ విచ్ ప్రాబ్లం రాస్తున్నాను. ద ఇంటిజర్ ఫర్ విచ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x minus 1 into cos x minus e power x by denominator ఎంతంటే x power n. ఇది దీన్ని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. n వాల్యూ ద ఇంటిజర్ n for which is a finite non-zero number. మనం ఎలా చేయాలి దీన్ని, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. ఇదంతా ఈ లిమిట్ అంతా ఒక ఫైనైట్ నాన్ జీరో నెంబర్కి టెండ్ అయితే కనుక ఎన్ వాల్యూ ఎంత అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు అసలు ఈ లిమిట్ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఎక్స్ 0 టెండ్ చేస్తే కాస్ 0 1 అవుతుంది, 1 - 1 0 అవుద్ది. కాస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ 1 - 1 0/0 ఫామ్ వచ్చేసింది. అంటే దీన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే 0/0 ఫామ్ నుంచి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ కూడా ఇంత కన్వీనియంట్ కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ 1 కాస్ ఎక్స్ ప్లస్ 1 డెరివేటివ్ చేస్తే ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే మళ్ళీ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్లో ఈ పవర్ ఎక్స్లో మళ్ళీ వస్తుంది. అలాగే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మల్టిప్లై చేసి అదే డెరివేటివ్ చేసిన ఎన్నిసార్లు చేసినా ఎక్స్ పవర్ ఎన్ కంటిన్యూ అవుతుంటుంది. ఎన్ అనేది చెప్పలేం కాబట్టి ఎల్ హాస్పిటల్ కంటే ఎక్స్పెన్షన్స్ అప్లై చేస్తే ఈజీ అవ్వచ్చు. ఎక్స్పెన్షన్స్ ఏంటి, సైన్ ఎక్స్కి ఎక్స్పెన్షన్ తెలుసు, ఈ పవర్ ఎక్స్కి ఎక్స్పెన్షన్ తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనికి ఎక్స్పెన్షన్స్ అప్లై చేస్తాను. ఎక్స్పెన్షన్ అప్లై చేస్తాను. ఎక్స్పెన్షన్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కాస్ ఎక్స్ యొక్క ఎక్స్పెన్షన్ ఏంటి 1 - x² / 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్
ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 6 బై 6 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ -1 ఇంటూ ఏముంది ఇక్కడ, ఇంటూ ఏముంది cos x మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉంది. cos x మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి cos x ఎక్స్పెన్షన్ మళ్ళీ రాస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్కి ఎక్స్పెన్షన్ రాస్తే ఈ పవర్ ఎక్స్కి 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ వస్తుంది. అయితే మైనస్ ఉంది కాబట్టి దాని ముందు మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్. ఇది మనకు కావాల్సిన ఎక్స్పెన్షన్. ఈ -1 +1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంది బై హోల్ బై ఎక్స్ పవర్ ఎన్ ఉంది, ఇక్కడ హోల్ బై ఎక్స్ పవర్ ఎన్ ఉంది. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఇక్కడ, దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో. ఇక్కడ ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా. ఇంకా మిగిలేది ఎక్స్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఉంది ఇక్కడ. అంటే మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్ము రెండు మైనస్లే కదా, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈ టర్మ్ ఉంటుంది. అంటే మైనస్ 2x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. 2x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇంకా మైనస్ ఎక్స్ పవర్ 4 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత వచ్చే టర్మ్ తోటి. సో ఇంకా మిగిలేది ఏంటంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ ఒకటి ఉంటుంది అండ్ సో ఆన్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో బై ఎక్స్ పవర్ ఎన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి, ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ టర్మ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఫైనైట్ నాన్ జీరో నెంబర్ అవ్వాలంటే ఈ పవర్ ఎన్ అనేది దీంతో ఈక్వల్ అవ్వాలి. రెండు ఈవెన్ పవర్స్ అయితే ఒక ఫైనైట్ నాన్ జీరో నెంబర్ ఉంది. అంటే ఏంటి, ఇందులో ఎక్స్ క్యూబ్ని కామన్ చేసి దీంతో క్యాన్సిల్ చేస్తే ఫైనైట్ నెంబర్ వస్తుంది. అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో. ఒకసారి అర్థం చేసుకోండి, ఎక్స్ క్యూబ్ అవుతుంది, రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ ఆఫ్ 1 బై 3 ఫ్యాక్టోరియల్, తర్వాత ఎక్స్ క్యూబ్ పెట్టి ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 3 ఫ్యాక్టోరియల్ అని ఉంది. ఎక్స్ పవర్ 4 బయటికి తీసుకెళ్ళిపోతే ఇంకేముంటుంది, ఇంకా ఎక్స్ ఉంటుంది, ఎక్స్ బై 3 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇంకా ప్లస్ అండ్ సో ఆన్ ఇలా కంటిన్యూ అవుతుంటుంది ఈ సిరీస్. బై ఎక్స్ పవర్ ఎన్ ఉంది. సో ఇది ఫైనైట్ నెంబర్ అవ్వాలంటే ఇక్కడ ఎక్స్టెన్స్ టు జీరో చేస్తే ఈ ఎన్ ఇది దీంతో క్యాన్సిల్ అయిపోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎన్ అనేది ఏమి ఉండాలి, 3 ఉండాలి. 3 ఉండి రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనైట్ నెంబర్ వస్తుంది, ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫైనెస్ట్ లీస్ట్ నెంబర్ ఏదవుతుందంటే n = 3. therefore n = 3 విల్ బి ద రిమైనింగ్ టర్మ్స్ అన్ని జీరోలు అయిపోతాయి. ఇక్కడ వచ్చే పెద్ద నెంబర్లు కాబట్టి అవన్నీ జీరోలు అయిపోతాయి. సో n = 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నంబర్ 6. సిక్స్త్ ప్రాబ్లం ఏమని ఇచ్చాడంటే, సిక్స్త్ ప్రాబ్లంలో ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్. ఫైండ్ ద points of discontinuity of the function. ఈ ఫంక్షన్ పేరేంటి అంటే, ఏ ఫంక్షన్ యొక్క డిస్కంటిన్యూటీ పాయింట్స్ తెలియాలంటే f of x ఈజ్ ఈక్వల్ టు బాక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అన్నమాట. బాక్స్ 2 cos x అన్నమాట. దీని యొక్క ఏం చేయాలి మనం,
పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ఏం చేస్తామంటే వాడు ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో అది బాక్స్ ఫంక్షన్. ఎప్పుడైనా సరే బాక్స్ అనే ఫంక్షన్ అంటే ఫ్లోర్ ఫంక్షన్ అంటాం, బాక్స్ ఫంక్షన్ అంటాం, దీన్ని గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటాం. ఇది ఏమిస్తుందంటే దీనికి ఇంటిజర్స్ దగ్గర ఈ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది. ఫర్ ఆల్ ఇంటిజర్ అండ్ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఇది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఇంటిజర్స్ వాల్యూస్ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుంది. ఏం చేస్తే అవుతుందో మీరు ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటారు. ఇంటిజర్స్ దగ్గర డిస్కంటిన్యూస్ ఫంక్షన్, మరి అన్ని నాన్ ఇంటిజర్స్ దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మనకి ఇది డిస్కంటిన్యూటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఏ వాల్యూస్ దగ్గర ఇంటిజర్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 2 cos x అనేది ఏ వాల్యూస్ దగ్గర ఇంటిజర్ వాల్యూస్ని ఇస్తుందో ఆ పాయింట్స్, ఆ కరస్పాండింగ్ ఎక్స్ పాయింట్స్ దగ్గర ఇది డిస్కంటిన్యూస్. ఓకే, ఇది ఏ వాల్యూస్ని అయితే ఇస్తుందో ఆ వాల్యూస్ దగ్గర కరస్పాండింగ్ పాయింట్స్ దగ్గర, కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ దగ్గర అది డిస్కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం ఇది ఇంటిజర్ ఏ వాల్యూస్కి ఇస్తుందో చూడాలి. అంటే 2 cos x అనేది ఎప్పుడు ఇంటిజర్ అవుద్ది చూడాలి. 2 cos x అనేది ఇక్కడ ఇంకో క్వశ్చన్లో కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to π. ఈ ఇంటర్వల్లో ఉన్న ఏ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఇది డిస్కంటిన్యూస్ అవుతుందో చూడాలి. అంటే నేనేం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దీనికి గ్రాఫికల్గా ఐడెంటిఫై చేస్తే మనకు డిస్కంటిన్యూస్ పాయింట్స్ వస్తాయి. 2 cos x అనేది ఇంటిజర్ అవ్వాలి. అంటే 2 cos x అనేది ఇంటిజర్ అంటే ఇంటిజర్స్ ఏంటి, మనకి 0కి 2πకి మధ్యలో ఉన్న ఇంటిజర్స్ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 2π కదా, 2 ఉంటుంది, ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. 3 ఉంటుంది, 2 into 3 కాబట్టి 3.14 కాబట్టి ఈ పాయింట్ వాల్యూ 2 into 3 అంటే 3.5 అంటే 7 వరకు మనం నెంబర్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఆ నెంబర్ లైన్ మీద అక్కడ ఏ పాయింట్స్ దగ్గర డిస్కంటిన్యూటీ అవ్వదో మనం మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తాను, ఒక కార్టీజియన్ సిస్టమ్ డ్రా చేద్దాం. ఎక్కడ ఇంటర్వల్ అవుతుందో 2 cos x గ్రాఫ్ డ్రా చేస్తే ఐడియా వస్తుంది మనకి. చూద్దాం, 0 నుంచి 2π ఇంటర్వల్ వరకు అన్ని వాల్యూస్ని తీసుకుందాం. ఈ 2 cos x గ్రాఫ్ డ్రా చేస్తే 2 cos x 0 పెట్టామనుకోండి ఇక్కడ, అప్పుడు ఇది ఎంత అవుద్ది, 2 into cos 0 ఎంత 1, 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే x = 0 పెడితే దీని వాల్యూ 2 వచ్చింది. సో ఇక్కడ మొత్తం డివిజన్ చేసేద్దాం. ఇది π, ఇదేమో π/2 అవుతుంది, ఇదేమో 3π/2 అవుతుంది. సో ఏ వాల్యూస్ దగ్గర డిస్కంటిన్యూటీ అవుతుందో చూద్దాం. ఇక్కడ మధ్యలో 1 ఉంటుందిగా, 1 ఉంటుంది. ఇలా కిందకు వచ్చామనుకోండి, ఇది -1, ఇది -2 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ వచ్చింది, π/2 పెడితే cos π/2 0 కదా, అంటే ఇక్కడ వస్తుంది వాల్యూ. సపోజ్ π పెట్టామనుకోండి, cos π ఎంత -1, -1 into 2 అంటే -2 అవుతుంది, అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. అలాగే 3π/2 పెడితే ఏమవుద్ది, cos 3π/2 మళ్ళీ 0, అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. అలాగే 2π తీసుకున్నాం అనుకోండి, 2π పెడితే ఎంత, cos 2π 1. సో cos 2π 1 కాబట్టి 2 into 2π 2 into 1 అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్ 2. సో వీటన్నిటిని జాయిన్ చేస్తే మనకి గ్రాఫ్ ఈ విధంగా రావచ్చు. అయితే 2 cos x మ్యాక్సిమం వాల్యూ 2 అవుతుంది, మినిమం వాల్యూ -2 అవుతుంది. అంటే 2 cos x మధ్యలో 1 ఉంది, 0 ఉంది, -1 ఉంది. అయితే 1 ఎప్పుడు అవుతుందో తెలియాలంటే 1 కరస్పాండింగ్గా x యాక్సిస్ మీదకు ఒక లైన్ డ్రా చేయాలి. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఏం చేత, ఇంటిజర్ని ఇస్తుంది కదా, డిస్కంటిన్యూస్ అవుతుంది. అలాగే π/2 దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుంది, ఇంటిజర్ ఇస్తుంది కదా, అందుకని. ఇప్పుడు మళ్ళీ -1 ఉంది కదా, ఈ -1 ఇక్కడ 2 ఒకటే కాదు, ఇక్కడ ఈ కరస్పాండింగ్ పాయింటే కాదు, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మీట్ అవుతుంది. మళ్ళీ 1 దగ్గర ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర ఒక
ఒక ఎక్స్ వాల్యూ మనకు దొరుకుద్ది, ఆ పాయింట్ దగ్గర ఇది ఇంటిజర్ అవుతుంది cos 2x. అర్థమవుతుందా? సో ఈ పర్టికులర్ పాయింట్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే -1 దగ్గర ఒక లైన్ డ్రా చేస్తే హారిజాంటల్ లైన్, ఇది ఎక్కడో మీట్ అవుతుంది కర్వ్ 2 పాయింట్ల దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అంటే దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది, దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర కూడా డిస్కంటిన్యూస్. సో ఈ పాయింట్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా వస్తాయి మనకి చూడండి. 2 cos x ఇంటిజర్ అవ్వాలనుకున్నాం కదా, 1 అవ్వాలన్నమాట. 2 cos x ఇంటిజర్ అన్న ప్లేస్లో 1 వేసుకోండి. అప్పుడు cos x ఈక్వల్ టు ఎంత అవుద్ది అంటే cos x 1/2 అవుద్ది. ఏ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఇది 1/2 అవుద్ది. సో జనరల్ సొల్యూషన్ మనకి ఏంటి యాక్చువల్గా cos x ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ అంటే 2nπ ± ఆల్ఫా. ఆల్ఫా ఎక్కడ రాయాలి? ప్రిన్సిపల్ డొమైన్లో రాయాలి. 1/2కి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? ఏ ఎక్స్ వాల్యూ 1/2 అవుద్ది, π/3. కాబట్టి ఇక్కడ π/3 అవుద్ది. 2nπ ± π/3. సో ఇప్పుడు ఇక్కడ π/3. ఏమవుతుంది ఇక్కడ? π/3. ఇప్పుడు రాస్తే ఏం రావాలి? 0 పెట్టామనుకోండి, n = 0 పెట్టామనుకోండి, ఇది ± π/3, ఒక +π/3 తీసుకోవచ్చు. n = 1 పెట్టామనుకోండి, 2π - π/3 అవుతుంది. 2π - π/3 అవుతుంది. అంటే 2π - π/3 అంటే 5π/3 అవుతుంది. దీని వాల్యూ ఎంత? 5π/3 అవుతుంది. 2π - π/3 అంటే 5π/3 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ వాల్యూ 5π/3 దగ్గర 1/2 అవుతుంది, 5π/3 దగ్గర 1/2 అవుద్ది, మళ్ళీ ఇక్కడ కూడా π/3 దగ్గర కూడా 1/2 అవుద్ది. సో ఈ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్, ఈ పాయింట్ దగ్గర కూడా డిస్కంటిన్యూస్. π/2 దగ్గర మళ్ళీ 0 వచ్చింది, ఇది కూడా డిస్కంటిన్యూస్. మళ్ళీ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. -1/2 ఎక్కడ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే cos x -1/2 ఎక్కడ అవుతుంది? cos x -1/2 ఎక్కడ అవుతుంది? అదే cos x 2 cos x, యాక్చువల్లీ 2 cos x -1, cos x ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. cos x 1/2 ఎక్కడ అవుతుందంటే 2π/3 దగ్గర అవుతుంది. 0 to π ఇంటర్వల్ కదా ప్రిన్సిపల్ డొమైన్, కాబట్టి 2π/3 దగ్గర అవుతుంది. సో దీని జనరల్ సొల్యూషన్ ఏంటి? 2nπ ± ఆల్ఫా. సో 2nπ ± ఆల్ఫా అంటే ఈ సెకండ్ పాయింట్ కావాలంటే మనకి 2nπ ± ఆల్ఫా. ఆల్ఫా అంటే 2π/3. సో n = 0 పెట్టామనుకోండి, 2π/3 ఒకటి -2π/3 ఒకటి స్టేషనరీ పాయింట్స్. అంటే 2π/3 మన దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 2π/3. ఇప్పుడు n = 1 పెట్టామనుకోండి, ఇది ఎక్కడ మళ్ళీ -1/2 వాల్యూ వస్తుందో అది వస్తుంది. అంటే n = 1 పెడితే 2π ప్లస్ 2π/3 -2π/3. -2π/3 మనం తీసుకోవాలి, ఎందుకంటే 2πకి కింద ఉండాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 6π - 2π అంటే 4π. 4π/3 వాల్యూ దగ్గర కూడా ఇది ఒక ఇంటిజర్ వాల్యూని ఇస్తుంది. ఓకే, 5π/3 దగ్గర అయింది, 4π/3 దగ్గర అయింది. సో మనకు వచ్చే డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఏంటంటే 0 ఒకటి, π/3 ఒకటి, π/2 ఒకటి, 2π/3 ఒకటి, π ఒకటి, ఇక్కడ π దగ్గర 0 కాబట్టి 4π/3 ఒకటి, 3π/2 ఒకటి, 5π/3 ఒకటి, 2π ఒకటి. 2π దగ్గర కూడా డిస్కంటిన్యూస్ అవుతుంది. ఇది 2 కదా దీని వాల్యూ దగ్గర. ఎందుకని డిస్కంటిన్యూస్ అన్నది ఒకసారి మళ్ళీ చూద్దాం. నేను డిస్కంటిన్యూటీ ఎట్ π/3 దగ్గర మాట్లాడతాను. డిస్కంటిన్యూటీ ఎట్ π/3. π/3 దగ్గర డిస్కంటిన్యూటీ అంటున్నాం కదా, అది ఎలాగో మాట్లాడతాను. అంటే π/2 దగ్గర, π/3 దగ్గర రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కట్టాలి. ఆ రెండు ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ కాకపోతే సపోజ్ f/π/3 ఎంత? f/π/3 వాల్యూ కట్టాలంటే బాక్స్ 2 cos π/3 రాయాలి. సో 2 cos బాక్స్ 2 × cos π/3 1/2 అంటే ఎంత వచ్చింది? 1 వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది, అంటే దీని వాల్యూ 1. సో ఎగ్జాక్ట్గా π/3 వాల్యూ 1 వచ్చింది. ఓకే, దీనికి రైట్ లిమిట్ ఎంత, లెఫ్ట్ లిమిట్ ఎంత? లెఫ్ట్ లిమిట్ కడదాం. f/π/3
మైనస్, దీన్ని ఎలా రాస్తాం యాక్చువల్గా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 5/3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, బాక్స్ 2 cos 5/3, ఇది దీని వాల్యూ కట్టాలి. ఎక్స్ 5/3కి టెండ్ అవుతుంది, 5/3కి ఇటు సైడ్ నుంచి టెండ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది. అప్పుడు దీని యొక్క మార్క్స్ వాల్యూ ఏమవుతుందంటే, లెఫ్ట్ సైడ్ నుంచి గ్రాఫ్లో చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది. అంటే దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్స్ 1 కంటే ఎక్కువే కదా, దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్స్ 1 కంటే ఎక్కువే కదా. అంటే 1 కంటే ఎక్కువ అంటే 1.1 అనుకోండి, దాని బాక్స్ వాల్యూ ఎంత, 1 అయిపోద్ది. అర్థమైందా, దాని బాక్స్ వాల్యూ 1 అయిపోద్ది. దీని యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నాం అనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు దీని యొక్క కరస్పాండింగ్ పాయింట్స్ ఏమవుతాయి అంటే, 5/3 యొక్క కరస్పాండింగ్ పాయింట్స్ 1 కంటే తక్కువ ఉంటాయి, 1 కంటే తక్కువ ఉంటాయి. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు సపోజ్ 1 కంటే తక్కువ ఉన్న వాల్యూని మనం 0.9 అనుకోవచ్చు కదా, అలాంటి వాల్యూసే కదా, 0.99 అలాంటివి. అప్పుడు దీని బాక్స్ వాల్యూ 0 అయిపోద్ది. అంటే రైట్ లిమిట్ ఏమో 1కి టెండ్ అయింది, లెఫ్ట్ లిమిట్ ఏమో 0కి టెండ్ అయింది, బాక్స్లో ఉంది కాబట్టి, లేకపోతే లేదు. కాబట్టి లెఫ్ట్ లిమిట్ పెడితే మనకి 1కి టెండ్ అయింది రాస్తే = 1. అదే రైట్ లిమిట్ కడితే, ఆర్హెచ్ఎల్ కడితే, అంటే ఎఫ్ ఆఫ్ 5/3 ప్లస్ కడితే, సో దీని ప్రకారం రాయాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 5/3 ప్లస్ బాక్స్ 2 cos 5/3, 2 cos x, 2 cos x, 5/3 ప్లస్ అంటే 2 cos x. చూడండి ఇది 5/3 ప్లస్ 2 cos 5/3 ప్లస్ దేని టెండ్ అవుతున్నట్టు, ఇది 0కి టెండ్ అవుతున్నట్టు. ఇదేమో రైట్ లిమిట్ ఏమో 0కి టెండ్ అయింది, లెఫ్ట్ లిమిట్ ఏమో 1కి టెండ్ అయింది. ఫంక్షన్ వాల్యూ ఏమో 1, 3 డిఫరెంట్ కదా. కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే, ఈ ఫంక్షను డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అంటే 5/3. అలాగే రిమైనింగ్ అన్నిటి కూడా అలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. కాబట్టి ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ ఎట్ ద పాయింట్స్ 5/3, 0, 5/2, 2π/3, π, 4π/3, 3π/2, 5π/3, 2π అన్ని వాల్యూస్ దగ్గర కూడా డిస్కంటిన్యూస్ అవుతుంది. వెరిఫై చేసుకోండి మీరు. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 7. ఏమన్నదంటే, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ f of x is equal to x into fractional part of x plus 1 and 2 minus fractional part of x. ఇది ఈ ఫంక్షన్ డిఫైన్ చేశాడు. దీన్ని ఎలా చేయాలి, ఇక్కడ ఎలా ఇచ్చాడంటే 0 less than or equal to x less than 1, ఈ పాయింట్ల దగ్గర ఈ ఇంటర్వల్లో ఇది ఏమవుతుంది, ఈ డెఫినేషన్ తీసుకుంటుంది. ఎక్స్ అనేది 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువ దగ్గర ఈ డెఫినేషన్ తీసుకుంటుంది. x = 1 అవ్వచ్చు, ఈ డెఫినేషన్ రాయాలి. అట్ ఎగ్జాక్ట్లీ x = 1 దగ్గర ఇదే డెఫినేషను. x 1 కంటే ఎక్కువైనా 2కి మధ్యలో, xకి 1కి 2కి మధ్యలో ఉన్న ఇదే డెఫినేషన్ తీసుకోవాలి. ఇక్కడేం తీసుకోవాలి, 0 దగ్గర ఇదే డెఫినేషను, 0కి 1కి మధ్యలో ఉన్న ఇదే డెఫినేషన్, అది మనం తీసుకోవాల్సింది. డిస్కంటిన్యూటీ స్టేషనరీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, 0 దగ్గర, 1 దగ్గర, 2 దగ్గర మాట్లాడాలి, 0 దగ్గర మాట్లాడాలి. సో కంటిన్యూటీ ఎట్ x = 0. వీఆర్ డిస్కసింగ్ ద కంటిన్యూటీ ఎట్ x = 0. ఏమవుతుంది ఇక్కడ, f(0) ఎంత కట్టాలి, f(0) మనకి ఎంత అవుద్ది, 0 దగ్గర ఇదే కదా డెఫినేషన్ తీసుకోవాలి. అంటే 0 ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0, అది కూడా 0నే, ప్లస్ 1 = 1 అయింది. సో దీనికి రైట్ లిమిట్ కట్టాలి, ఆర్హెచ్ఎల్ కట్టాలి. ఆర్హెచ్ఎల్ కడితే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ f of x అంటే x ఇంటూ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ 1.
జీరో ప్లస్ అయినప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది? దీని గ్రాఫ్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 0, ఇది 1, ఇది 2. ఈ ఎక్స్ వై ఈజ్వల్ టు ఎక్స్ అనే లైన్తో కోయిన్సైడ్ అవుద్ది. వై ఈజ్వల్ టు ఎక్స్ లైన్ ఎలా ఉంటుంది 0కి 1కి మధ్యలో, అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కూడా ఉంటుంది. అయితే 1 దగ్గర దీని వాల్యూ 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 1 ఈజ్వల్ టు 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 1 ఈజ్వల్ టు 0 అవుద్ది. కాబట్టి 1 దగ్గర తప్ప ఈ కింద ఇంటర్వల్లో ఇది ఎలా ఉంటుందంటే వై ఈజ్వల్ టు ఎక్స్ లైన్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఏమవుతుంది, ఈ లైన్ ఇలాగే ఉంటుంది, వై ఈజ్వల్ టు ఎక్స్ మైనస్ 1 లైన్ లాగా ఉంటుంది ఇలాగే. మళ్ళీ 2 దగ్గర 0, 2 దగ్గర మళ్ళీ 0కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ బేస్ మీద లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అంటే ఏమవుతుంది, 0కి రైట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ, ఈ ఫంక్షనల్ వాల్యూ కూడా 0కి టెండ్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ ఉన్నది దీని వాల్యూ దేనికి టెండ్ అవుతుందంటే 0కి టెండ్ అవుతుంది, 0 ప్లస్ అయితే. ఆ 0 ప్లస్ 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే దీని యొక్క రైట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ సేమ్. లెఫ్ట్ సైడ్ డిఫైన్ అవ్వలేదు, అదే డిఫైన్ చేయలేదు, డొమైన్ లేదు, కాబట్టి లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. కాబట్టి మనం ఏం రాస్తామంటే దీన్ని కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మాట్లాడదాం. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మాట్లాడాలంటే సో ఎఫ్ ఆఫ్ 1 ఎంత? ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏది తీసుకోవాలి డెఫినేషన్, 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. ఇంచేత 1 దగ్గర ఎలాగ డిఫైన్ చేశారు కాబట్టి 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ 1, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ 1, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ ఆల్వేజ్ 0, కాబట్టి 2 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది 0 అవుతుంది దీని వాల్యూ, కాబట్టి 2 మైనస్ 0 2 అవుతుంది. సో దీని 1 దగ్గర రైట్ లిమిట్ కడదాం. సో ఆర్హెచ్ఎల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ దీని వాల్యూ ఏమవుతుందంటే 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువ దగ్గర ఎలా డిఫైన్ చేశాడు, ఎక్స్ ఇంటూ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కంటే ఎక్కువ దగ్గర 1 ప్లస్ అన్నాం కదా, 1 కంటే ఎక్కువ దగ్గర సెకండ్ డెఫినేషన్ 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్, 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్, 2 మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇది రాయాలి. అయితే ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అయితే 1 కంటే ఎక్కువ దగ్గర ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది, మనం ఆల్రెడీ గ్రాఫ్ డిస్కస్ చేసాం. ఇది ఎలా ఉంటుంది అనుకున్నాం, 0కి 1కి మధ్యలో వై యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది. 1 ప్లస్ అంటే అర్థం ఏంటి, ఇది 1 కదా, 1 కంటే ఎక్కువ దగ్గర అంటే రైట్ సైడ్ నుంచి 1కి టెండ్ అవుతుంటే ఈ లైన్ దేనికి టెండ్ అవుద్ది, 0కి టెండ్ అవుద్ది వై యాక్సిస్ మీద, అంతే కదా. ఫంక్షన్ వాల్యూ పైనుంచి కిందకు తగ్గుతుంది అంటే దేనికి టెండ్ అవుతుంది, వై వాల్యూ 0కి టెండ్ అవుతుంది. కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం టెండ్ అయ్యే వాల్యూ 0గా రాసేయచ్చు. అంటే 2 మైనస్ 0 అంటే ఎంత, 2. సో రైట్ లిమిట్ 2 వచ్చింది. ఆర్హెచ్ఎల్ అయింది. ఎల్హెచ్ఎల్ రాస్తే ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం రాశాడు డెఫినేషను, 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అని రాశాడు. ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. చూడండి ఇక్కడ ఎక్స్ 1కి టెండ్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ నుంచి గ్రాఫ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి 1కి టెండ్ అవుతుంటే గ్రాఫ్ ఈ పైకి టెండ్ అవుతుంది, 1కి టెండ్ అవుతుంది. సో ఇది 1 కదా, ఎక్స్ ఇలా టెండ్ అవుతుంటే దీనికి కరస్పాండింగ్ వాల్యూస్ వై వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, 1 దగ్గర ఉన్నాయి. ఈ 1కి నీరెరుగా వై యాక్సిస్ మీద డ్రా చేయాలి ఇక్కడ లైన్స్, అది 1కి టెండ్ అవుతుంది కాబట్టి దీన్ని 1గా రాయొచ్చు. ఎక్స్ 1 టెండ్ అయితే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 అవుతుంది, ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే 2. ఇది మనకు కావాల్సిన లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంది, ఫంక్షనల్ వాల్యూ ఉంది, కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. therefore it is continuous at x is equal to 1. అలాగే 2 దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. at 2
ఎట్ 2 చేస్తే ఎఫ్ ఆఫ్ 2 ఎంత, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డెఫినేషన్ కదా, 2 దగ్గర మనకి సెకండ్ డెఫినేషన్ ఇచ్చాడు. 2 ఇంటూ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే 0 అయిపోద్ది, అంటే 2 మైనస్ 0 ఇది. 2 మైనస్ 0 అంటే 2 దగ్గర అలా ఉంది. సో దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడదాం, 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కడదాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కడదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీని యొక్క ఫంక్షన్ వాల్యూ మనం తీసుకుంటే 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్ లిమిట్ కదా, లెఫ్ట్ లిమిట్ కదా, 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్, 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్, 2 మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అది ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ 2కి టెండ్ అవుతుంటే ఇది 1 కదా, ఇది 2 కదా, ఎక్స్ 2కి టెండ్ అవుతుంటే ఈ లైన్ దేనికి టెండ్ అవుతుందంటే 1కి టెండ్ అవుతుంది. దీని యొక్క ఫంక్షనల్ వాల్యూస్ 1కి టెండ్ అవుతాయి. ఇది ఫంక్షన్ వాల్యూ దీనికి టెండ్ అవుతుంది, 1కి టెండ్ అవుతాయి. కాబట్టి 2 మైనస్ 1 అవుతుంది. 2 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది సేమ్ కాదు కదా, కాబట్టి ఏమవుతుంది, నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అది మాట. నెక్స్ట్ లాస్ట్ సమ్, 8th సమ్ చూస్తే ఏమని ఇచ్చాడు, discuss the differentiability of f of x is equal to sin inverse of 2x by 1 plus x square. ఇది f of x is equal to sin inverse of 2x by 1 plus x square. ఇది మనకి ఇచ్చింది. సో sin inverse of x డెఫినేషన్ ఏంటి అంటే యాక్చువల్గా sin inverse of x is equal to 2 tan inverse of x in the interval -1 and 1. sin inverse of దీని డెఫినేషన్ 2x by 1 plus x square, sin inverse of 2x by 1 plus x square డెఫినేషన్ యాక్చువల్గా 2 tan inverse of x in the interval -1 to 1, 2 tan inverse of x అవుతుంది. సో when x is greater than 1, x 1 కంటే ఎక్కువ ఉంటే దీని వాల్యూ పై మైనస్ 2 tan inverse of x. అలాగే when x less than -1 అయితే మైనస్ పై మైనస్ 2 tan inverse of x. ఇది మనకి డెఫినేషన్. కాబట్టి ఈ ప్రకారంగా చేస్తే మనకి సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 1 దగ్గర మారిపోయింది డెఫినేషన్. గ్రాఫికల్గా చూసినా 2x by 1 plus x square గ్రాఫ్ ఇలా ఉంటే కరెక్ట్గా 1 దగ్గర దీని యొక్క ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. -1 దగ్గర దీని గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇది 1 వాల్యూ కరస్పాండింగ్గా -1, ఇది 1, ఇది -1. ఇక్కడ కింగ్ పాయింట్ ఒకటి ఫామ్ అవుతుంది, ఇక్కడ కింగ్ పాయింట్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిఫరెన్షియబిలిటీ నాన్ డిఫరెన్షియబిలిటీ అట్ 1 and -1 అవుతుంది. సో ఒకవేళ కంటిన్యూటీ ప్రకారం అనలైటికల్గా చేస్తే సో ఎఫ్ ఆఫ్ 1 మైనస్ దాని యొక్క డిఫరెన్షియబిలిటీ మాట్లాడాలంటే అంటే ఎఫ్ డాష్ డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డెరివేటివ్ చేస్తే 1 మైనస్ అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి. 2 tan inverse xని డెరివేటివ్ చేయాలి. 2 tan inverse x డెరివేటివ్ చేసి 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into tan inverse x అంటే 1 by 1 plus x square. ఈ వాల్యూ దగ్గర x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ మాట, 1కి -1 కాదు, 2/2 అవుతుంది. 2/2 అంటే 1 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ చేయాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ డెరివేటివ్ చేయాలి. దానికి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ కట్టాలి.
సో అక్కడ డెఫినేషన్ ఏంటంటే పై మైనస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దీనికి డెరివేటివ్ చేస్తే 0 మైనస్ 2 ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది దానికి డెరివేటివ్. అంటే ఇప్పుడు ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. సో అది వేరు ఇది వేరు కాబట్టి రెండు డెఫినేషన్లు వేరువేరుగా వచ్చినాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే -1 దగ్గర కూడా లెఫ్ట్ రైట్ ఫైండ్ అవుట్ చేస్తే సిమిలర్లీ we get f of x is not differentiable at x is equal to -1. -1 దగ్గర కూడా నాట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. ఒకవేళ డెఫినేషన్ ఐడియా లేకపోతే మీరు ఏం చేయాలి, డెరివేటివ్ డైరెక్ట్గా చేసి f డాష్ ఆఫ్ x డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. దీనికి డైరెక్ట్గా డెరివేటివ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. +1 -1 దగ్గర అది ఎగ్జిస్ట్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసైన్మెంట్ ఆన్సరింగ్.